వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా మన పవర్ 9 మీడియాని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే రాజ్యసభ రేసులో ప్రముఖులు. రాజ్యసభ పెద్దల సభ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు రాజ్యసభకు వెళ్ళాలని ఉవ్విల్లూరుతున్నారు. ఎందుకంటే పెద్దల సభ. ఒకప్పుడు రాజ్యసభ అంటే పార్టీ జెండా మోసినోళ్ళు, జెండా కట్టినోళ్ళు, పార్టీ కోసం గ్రౌండ్లో విస్తృతంగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రతి క్షణం ప్రజలకి, ఆ పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉండే వాళ్ళని రాజ్యసభకు పంపేవారు. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి, రాజకీయాలు మారాయి. ఇప్పుడు రాజ్యసభకి పంపుతున్నారంటే అనేక రకాల లెక్కలు వేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ప్రధానంగా ఆ పార్టీ అధినేతకి అత్యంత సన్నిహితంగా ఉండాలి, లాయల్టీగా ఉండాలి. 2, రాజకీయాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. 3, గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ బాగా వంట పట్టి ఉండాలి. 4, ఆర్థికంగా బలోపేతమై ఉండాలి. 5, ఈ 4 కాకపోయినా సామాజిక వర్గాల పరంగా కూడా రాజ్యసభ ఇచ్చేటువంటి పరిస్థితులు దేశ రాజకీయాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు, రాజ్యసభ రేసులో ప్రముఖులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి వచ్చే నెలలో ఈ రాజ్యసభ ఎంపిక కానున్నారు కొంతమంది ప్రముఖులు. 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈ 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 2 స్థానాలని, జనసేన 1, బీజేపీ 1 స్థానాన్ని దక్కించుకోనుంది. అంటే ఆయా పార్టీలు ఎంపిక చేస్తే చాలు వాళ్ళు రాజ్యసభకు వెళ్ళినట్టే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు జోరు మీద ఉంది, 164 స్థానాలతో బలంగా ఉంది కాబట్టి. ఒకసారి రాజ్యసభ స్థానాలకు సంబంధించి ప్రముఖులు ఒకసారి మనం చూస్తే 3 పార్టీలకు సంబంధించి ఫస్ట్ మనం జనసేన చూద్దాం. జనసేన నుంచి రాజ్యసభకు ప్రధానంగా కొణిదెల నాగబాబు గారి పేరు వినిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తారనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు, నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని. ఆ క్రమంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ కేటాయించారు. 1.5 గడిచిపోయింది, మంత్రి పదవి రాలేదు. అయితే మరి రాష్ట్ర క్యాబినెట్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్నారు కాబట్టి అన్నదమ్ములు క్యాబినెట్లో ఉంటే బాగుండదు అనుకున్నారేమో బాబు పవన్లు ఇద్దరు. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అంటే మంత్రివర్గం విస్తరణ జరిగితే ఒకవేళ అవకాశం వస్తుందేమో, ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేవు మంత్రివర్గంలోకి. కాబట్టి నాగబాబు గారి పేరు ఇప్పుడు రాజ్యసభ రేసులో జనసేన పార్టీ నుంచి బలంగా వినపడుతుంది. ఆయన 2024 ఎన్నికలో అనకాపల్లి ఎంపీ సీటు కూడా త్యాగం చేశారు. ఆ సీటు బీజేపీ కైవసం చేసుకుంది. సో కాబట్టి జనసేన పార్టీలో దాదాపు 7 సంవత్సరాలు పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్నయ్య. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మెగా అభిమానులతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. పిలిస్తే పలికేటువంటి వ్యక్తిగా నాగబాబు గారికి పేరుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి కాబట్టి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి నాగబాబు గారు. అయితే ఆయన ప్రస్తుతం జనసేన రాజ్యసభ రేసులో ఉన్నారు. 1. 2, అల్లు అరవింద్ గారి పేరు గత 2-3 రోజుల నుంచి తెర మీదకి వస్తుంది. అయితే తెర మీదకి ఎందుకు వస్తుంది అనేది ప్రశ్నార్థకం. అయితే అల్లు అరవింద్ గారు మరి చిరంజీవి గారికి స్వయాన వారి బావమరిది, అందరికీ తెలిసిన అంశమే. ప్రజారాజ్యం పార్టీకి ఎంతో సర్వీస్ చేశారు. అయితే ప్రజారాజ్యానికి జనసేనకి మనం ఎక్కడ పోలిక పెట్టలేము. ఆ రాజకీయాలు వేరు, ఆ పార్టీ వేరు, ఆ వ్యవహారం వేరు. పాస్ట్ ఈజ్ పాస్ట్. అయితే ఒకవేళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరికైనా పెద్దలకి రాజ్యసభ అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే అల్లు అరవింద్ గారికి ఆ అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీ నుంచి అనేటువంటి చర్చ తెర మీదకి వచ్చింది. కానీ దాంట్లో వాస్తవికత ఏమాత్రం ఉంది అనేది కాలమే సమాధానం చెప్తుంది. కాబట్టి గత 4-5 రోజుల నుంచి ఆయన పేరు చర్చల్లో విపరీతంగా మారుమోగుతుంది. కాబట్టి రేసులో ఉన్నారని ఆయన కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక 3, జనసేన పార్టీ తరపు నుంచి లింగంనేని రమేష్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అత్యంత సన్నిహితుడు, వివాదరహితుడు. సో ఆయనకు కూడా ఎవరితో పెద్దగా వివాదాలు లేవు, విభేదాలు లేవు. అయితే
ఆయన రాజ్యసభ సీటు ఆశిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి జనసేన కోటాలో లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం లింగంనేని రమేష్ గారికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం 1+1 గన్మెన్స్ని కేటాయించినట్టు తెలుస్తూ ఉంది మనకున్న సమాచారం ప్రకారం. అంటే త్వరలో రాజ్యసభకి ఆయన ఎంపిక కానున్నారు. కాబట్టి ఈ ముగ్గురు నాయకుల్లో ప్రధానంగా రేసులో ఉన్నటువంటి వ్యక్తులు లింగంనేని రమేష్ గారు, నాగబాబు గారు. సో అల్లు అరవింద్ గారికి రాజ్యసభ అనేది ప్రశ్నార్థకమే. మరి రేసులోకి ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఈ చర్చ తెర మీదకి అనేది మరి ఎవరికి అంతుబట్టినటువంటి ప్రశ్న. సో కాబట్టి చర్చలో నడుస్తుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురు మినహాయించి ఇంక ఎవరో కూడా జనసేన పార్టీ తరపు నుంచి కనీసం రేసులో కానీ మరి పేరు ప్రతిపాదన కానీ లేదని చెప్పాలి. ఇక తర్వాత చూస్తే తెలుగుదేశం పార్టీ చూద్దాం. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు సంబంధించి ఫస్ట్ సానా సతీష్ గారు ఆల్రెడీ రాజ్యసభ ఆయన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఆ రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. సో కాబట్టి రేపు మేలో జరగనున్న రాజ్యసభ ఎంపిక సంబంధించి తెలుగుదేశం పార్టీ మళ్ళీ సానా సతీష్ గారికి అవకాశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు, చాలా లాయల్టీగా ఉండేటువంటి వ్యక్తి. సో సానా సతీష్ గారు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. కాబట్టి కార్పొరేట్ పాలిటిక్స్లో దిట్ట ఆయన. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ వ్యవహారాన్నైనా చక్కబెట్టగలిగేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఆయన కూడా వివాదరహితుడిగా ఉన్నాడు. కాబట్టి సానా సతీష్ గారికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు 100కి 100% స్పష్టంగా కనపడతా ఉన్నాయి తెలుగుదేశం నుంచి. అయితే ఒకటి సానా సతీష్ గారికి ఇస్తే మరొకటి ఎవరికి ఇస్తారు? ఇక్కడ చూస్తే యనమల రామకృష్ణుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఆయన ఉన్న రేసులో. తర్వాత చింతకాయల విజయ్ గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కుమారుడు, ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు. ఆయన కూడా పెద్ద ఎత్తున విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో యువనేతల కోటాలో నుంచి. అయితే ఆయన వివాదాస్పదుడు, ఆయన అందరితో వివాదాలు కొని తెచ్చుకుంటాడు, ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడే పరిస్థితి. ఇటీవల కాలంలో కూడా కార్యకర్తలకు సంబంధించి ఒక ఎపిసోడ్ మాట్లాడుతూ పేగులు తీసి రోడ్డు మీద వేస్తాను, ఎవరైనా సరే వైసీపీలతోటి లోపాయకారి ఒప్పందాలు చేసినా, రాజకీయం చేసినా, వాళ్ళతో మాట్లాడినా అనే విధంగా మాట్లాడాడు. గతంలో చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు చిరంజీవి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ మెగా కుటుంబ అభిమానుల చెవుల్లో మారు మోగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజ్యసభకు పంపే అవకాశం ఉండదు. కానీ ఆయన బలంగా ప్రయత్నం చేస్తున్నాడు రాజ్యసభ సీటు కోసం, రాజ్యసభ ఎంపిక కోసం, రాజ్యసభలో కూర్చోవాలని చెప్పేసి. ఒకవేళ ఆయనకు అవకాశం కల్పిస్తే జనసేన కేడర్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మరి కాస్త డౌట్గానే చెప్పాలి. మరి మరొక నాయకుడు ఇప్పుడు మీరు చూడొచ్చు, కిలార్ రాజేష్ గారు. సో కిలారు రాజేష్ గారు మరి ఆయన కూడా నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు. నారా లోకేష్ గారి వ్యవహారాలన్నీ ఆయన చక్కబెడతారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి కిలారు రాజేష్ గారు. సో కాబట్టి కిలారు రాజేష్ గారికి ఖచ్చితంగా అవకాశం ఉంది అని అయితే స్పష్టంగా కనపడతా ఉంది. మరొక ప్లేస్ కనుక చూస్తే భాష్యం రామకృష్ణ గారు. సో భాష్యం రామకృష్ణ గారు అందరికీ సుపరిచితులు. భాష్యం విద్యా సంస్థల అధినేత, ఉన్నత విద్యావంతుడు, వివాద రహితుడు, అందరితో మంచిగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి భాష్యం రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున సేవ చేశాడు. పార్టీ ఎన్నికల సమయంలో కానీ, నారా లోకేష్ గారి యువగాలం పాదయాత్రప్పుడు కానీ ఆర్థికంగా పార్టీకి వెన్నుదన్నగా ఉన్నటువంటి వ్యక్తి భాష్యం రామకృష్ణ గారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు టికెట్ని భాష్యం రామకృష్ణ గారు కూడా ఆశించి భంగపడ్డారు. కాబట్టి పార్టీకి కాస్త సానుభూతి ఉంది. భాష్యం రామకృష్ణ గారికి అవకాశం ఏ మేరకు ఇస్తారనేది ప్రశ్నార్థకం. ఆ తర్వాత చూస్తే వర్లరామయ్య గారు. ప్రస్తుతం వర్లరామయ్య గారు ఆయన కుమారుడు వర్లకుమార్ రాజా గారు ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆల్రెడీ కుమారుడికి ఇచ్చారు. కాబట్టి మరి వర్లరామయ్య గారికి కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి మరి ఆయనకి రాజ్యసభ ఇస్తారా అనేటువంటిది ప్రశ్నార్థకం. ఆ తర్వాత బీజేపీ పార్టీ నుంచి అన్నామలై, మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నామలై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఐపీఎస్ అధికారి. కాబట్టి బీజేపీ నుంచి తమిళనాడుకు చెందినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ బీజేపీ ప్రెసిడెంటు, మరి ఆయన్ని తీసుకొని వచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ ఆయనకి అకామిడేట్ చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే జనసేన పార్టీ తరపు నుంచి నాగబాబు గారు, లింగంనేని రమేష్ గారు,
ప్రధానంగా రేసులో ఉన్నారు. ఎక్కువ అవకాశాలు లింగంనేని రమేష్ గారికి కనపడతా ఉన్నాయి. అయితే రేసులో బలంగా నాగబాబు గారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా మనం చూస్తే ఇక్కడ తెలుగుదేశం నుంచి సానా సతీష్ గారికి ఆల్రెడీ కన్ఫామ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కాపు సామాజిక వర్గం. అదేవిధంగా తెలుగుదేశం నుంచి మరొకరికి బీసీలకు ఇస్తారా, లేకపోతే ఎస్సీలకు ఇస్తారా, లేకపోతే కమ్మ సామాజిక వర్గం నుంచి మరి ఇస్తే భాష్యం రామకృష్ణ గారికి, అదేవిధంగా కిలార్ రాయిష్ గారికి, వీళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తే ఒక కమ్మ ఒక కాపుకి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాల్లో అవకాశం కల్పించినట్టు ఉంటుంది. సో జనసేన పార్టీ తరపు నుంచి మరి ప్రధానంగా నాగబాబు గారు, లింగంనేని రమేష్ గారు, అంటే ఒక కాపు ఒక కమ్మ, సో వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ మరి అన్నామలై తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇక్కడ సామాజిక సమీకరణాలు అంటే బీజేపీ వారికి నచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి అయినా సరే, ఏ రాష్ట్రం నుంచి అయినా సరే వారు ఇక్కడ అకామిడేట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ సామాజిక సమీకరణాలు మనమైతే పెద్దగా చూడలేం. మొత్తానికి కనుక చూస్తే ప్రధానంగా రాజ్యసభ రేసులో ఉన్నటువంటి ప్రముఖులు వీళ్ళు. మరి చూద్దాం ఎవరికి ఆ రాజ్యసభలో కూర్చునేటువంటి అవకాశం దక్కుతుందో.